ఆల్రెడీ రాజేషన్ ఇప్పుడు అత్త సీజన్ వచ్చిందా రోడ్ క్యాన్సల్ చేసి వాస్తవం అంతా ఈ యొక్క 2 గంటల మనకి మన మార్కెట్ మరి రైతులు చెప్తున్నారు కాదు మన కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఏది ఆడ పెట్టేసి లాస్ట్ మార్కింగ్ వేసి ఉండగానే ఒకటి ప్లాట్ఫామ్స్ ఏమో హైదరాబాద్ కన్నా మొదలైతే అనగా తెల్లారి ప్రోటోకాల్ అంతా మ్యాంగో మార్కెట్లో గ్రావెల్ ఎందుకు వచ్చింది టౌన్ బాగుంది మార్కెట్ ये हाइट करने से गाड़ी अंदर घुस ये हाइट करने से गाड़ी अंदर घुस పేర్లు చెప్పాలి. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా కట్టేటోళ్ళు ట్యాక్స్ కట్టేపటికే ఎంత వచ్చిందా పడితే 60 లక్షలు వచ్చింది. ఇంకా 10 లక్షలు పెండింగ్ ఉంది. ఆ 10 లక్షలు కడితే టెండర్ పిలుస్తారు, బాధాప్తా ఓపెన్ టెండర్ ఎస్టిమేట్ వేయించింది. ఏదో మీద మరం పోసి 50,000 తీసుకుని లెక్కలేదు. వీళ్ళు కూడా చూస్తారు అవసరం పడితే. విన్నారా? టెండర్ పెట్టుంది, వసూలు చేయించారు. ఎవరో జీవులు జాయింట్ కలెక్టర్కి ఇయ్యింది. నాకు ఇవాళ హ్యాండ్ ఓవర్ ఇస్తే ఈ మ్యాంగో సీజన్కి లైసెన్స్ ఇస్తా, లేకపోతే 3 రోజులు కట్టకపోతే నో లైసెన్స్. బస్ వాళ్ళు ఎవరైనా నీకు ఆటోమేటిక్ ఇమీడియట్ గా 10 లక్షల రూపాయలు రాగానే మొత్తం సాఫ్ చేయించి మరో మంచి ఇది అది విన్నావా. ఎక్కడెక్కడైతే కలవటం చూసినావా బాగా ఇదైతే టర్నింగ్ ఉంటుంది. అక్కడ మంచిగా ఒక 8 ఇంచెస్ తోటి సీసీ
ఒక 24 ఫీట్ వేసి 12 ఫీట్ కాకుండా 24 ఫీట్ వేసి ఎట్టి ఒక 100 మీటర్లు వేయించు చదివింది విన్నావా? ఇప్పుడు ఈ 10 లక్షల ఎవరో జీవనదో ఆ పేర్లను నాకు ఇచ్చేసాయి. ఇవాళ యూనియన్ ముందట చెప్తున్నా, విన్నారా? अपन भी ऐलान कर दिया टाइम इंदा टाइम हो गए और क्या टाइम देते लास्ट ईयर भी और क्या टाइम देते మూడందాలు సాఫ్ కరో అంటారు కానీ పైసలు కట్టకపోతే ఎట్లా అవుతుంది? ఇప్పటికే కోట్ల రూపాయలు పెట్టాం, ఇంతకంటే ఎక్కువ ఎవడు తెచ్చిండు? తర్వాత మళ్ళీ నాకు ఇయ్యలేదు, రెన్యువల్ చేయలేదని నాకు రావద్దు, వచ్చి బాధపడదు. ఏమంటారన్నా రైతు నాయకులు వెళ్ళనా ఉండరా? ఆయన నువ్వు రైతు విలేకరు, ఏమైనా తప్పు చెప్తా కూడా నాకు ముందే చెప్పు, ఎట్లా ప్రశ్నించి ఇక్కడ ఇంతమంది ముందు మీరే ప్రశ్నిస్తారు. అందుకే పక్క తీసుకున్నా డైరెక్ట్ ఇజ్జతైనా మాలమే. నన్ను కూడా ఇంటికి వెళ్తాడు, కాదు తినిపిస్తాడు, ఒకటే అంటాడు. ఇది అధ్యక్షుడు ఇంటికి వెళ్ళిపోతాడు, అది वही बोल रहा हूँ, जरूर यस जरूर टाइम है। और सर एक बात मेरा बोलो मंजूर भाई, उसके जिम्मेदार कौन? हालांकि 40,000 లిస్టిక్ చేసి ఇమ్మీడియట్ జేసీ గారికి చెప్తా, లైసెన్స్ అన్ని ఇన్ని రోజులు టైం ఇవ్వమంటారు చెప్పారు అధ్యక్ష. టైం ఇవ్వద్దు सीजन चालू होने से पहले कर लेंगे. शुरू हो रहे हैं. आज क्या तारीख है? 20 तारीख है. आपको 5 दिन में काम होगा. बहुत बहुत सुनो, 5 दिन में कमाना तो पैसे भी होना ना जी जो 10 लाख देने वाले हैं लाइसेंस अगर कंटिन्यू करने वाले जी सर कल तक पैसे बंद हो ड्यू जो है 50,000-60,000 లక్ష రూపాయలు కట్టడం వాడే వ్యాపారం చేస్తాడా? అన్నా సही है ఒక ట్రాక్టర్ కూడా కొనలేడు. సరే నేను చెప్పేస్తాను క్యాన్సిల్ చేయి. ఎవడెవడైతే కట్టాలనుకుంటాడో వాళ్ళకు నోటీస్ ఇస్తాం, తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇస్తాం. రేపు పొద్దుగాల 10 గంటల వరకు డబ్బులు ఇచ్చాము. ఎల్లుండేటికెళ్ళి పని అరే ఉన్నోళ్ళనైతే ఇప్పుడు ఇచ్చామని ఎల్లుండేటికెళ్ళి పని చేయాలి కదా. అప్పుడు 25 తారీఖు కామోనా కామోనా పోతే ఉద్దరవడి ఎత్తాడే ఈ కాలంలో. 23 तारीख को सर 1-2 आदमी तो कंपलसरी वहाँ पे होना, पूरे वैरा पूरे शट निर्भय बोल रहा हूँ ना, हो जाता. జగత్ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు గరీబ్ వాళ్ళని ఈయన గాంధీనగరంలో వాళ్ళు మంచి బుద్ధివంతులు చదివాళ్ళు. మా మల్లేశం చెప్తారు, ఈయన ఉన్నాడు, మా సీన్ ఉన్నాడు, మంచి వాళ్ళను. सीजन के बाद गेट लगा बोलो सब ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అట్లా సీజన్ వచ్చిందా? క్యాన్సల్ చేసి వాస్తవం అంతా మన మార్కెట్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలిగల్ మార్కెట్ యార్డ్ గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మొదటి 4.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి అప్పుడు బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, సీసీ రోడ్స్ 85 లక్షలు ప్లస్ ఇంకొక ట్యాక్స్ వచ్చినాయి. 1 కోటి రూపాయల పైన ఈ కార్యక్రమాలు చేసి అప్పుడున్న నాయకులు కూడా నాకు సహకరించారు. ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు. ఎందుకంటే చేసిన వాళ్ళే ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి. రెండవసారి నన్ను జగిత్యాల ప్రజలు అరే ఓడిపోయే రాష్ట్ర స్థాయి నాయకులను మాట్లాడి పనులు చేస్తున్నాడు, గెలిపిస్తే బాగవుతుందని చెప్పి సామాన్య కార్యకర్త నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకులు నాకు అండగా నిలబడి గెలిపించినందుకు నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మొదటిసారి గెలిచిన సందర్భంలో నాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పటి ప్రభుత్వ నడుపుతున్న అధినేతను, మంత్రులను, అధికారులను, ముఖ్యంగా అధికారులు, ఎందుకంటే ప్రతిదీ కూడా చేయాలంటే అధికారులు సమన్వయం ఉండాలి.
సమన్వయం చేసుకొని వేరే వేరే మార్కెట్ కమిటీలలో ఎక్కడ డబ్బులు వినియోగించుకుంటూ లేకుంటున్నాయని తెలుసుకొని మరి ఆ నిధులు కూడా అప్పుడు పెద్దలు దామోదరరావు గారు, మిత్రుడు రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ మంత్రి అయిన హరీష్ రావు గారు ఈ రకంగా అంచెలంచెలుగా వెళ్ళి దాదాపు 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1,00,000 చదరపు గంటల షెడ్ వేసి ఆ తర్వాత నాకు ఈ చలిగల మార్కెట్ పైన పూర్తి అవగాహన ఉంది. ఇది వాలంటరీ, అంటే ఒకవైపు ఇరిగేషన్ సంబంధించింది, రెండవది వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ నడుస్తుంది. వాలంటరీ సంబంధించి అప్పుడు ఈ కాలువల మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి రెండు కూడా మా కుటుంబానికి బాగా దగ్గర వారే చొక్కారావు గారు ఉంది. అప్పుడు మీరు గూగుల్లో చూస్తే వెళ్తుంది 74లో ఎవరు మంత్రి అని. ఆ 74లోనే ఈ వాలంటరీ ఎప్పుడు వచ్చారు కదా. అప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చిన రైతులకు కూడా మరొకసారి ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ఆ రైతులు ఏదైతే దాదాపు 100 ఎకరాలు ఇచ్చిందో దాంతో తర్వాత రీసెర్చ్ ఫామ్తో పాటు అప్పుడున్న స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులతో ఇక్కడ ఒక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం, రాజీవ్ గాంధీ పేరు పెట్టడం, కొన్ని షెడ్స్ కడితే మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గోడౌన్స్ కట్టాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను ఒకటి విశ్వసించాడు. సంజయ్ కుమార్ అనేటోడు గెలిస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని విశ్వసించి దాదాపు నియోజకవర్గం అంతా కూడా మనకు గ్రామాలలో కూడా పెద్ద మైనస్ కాలే, ఆడికాడికి ఓట్లు వచ్చినాయి ఎన్నో సమస్యలు. పట్టణంలో అయితే కులాలకు అతీతంగా మతాల కదా, అది కిలాగడ్డ కావచ్చు, మోతేవాడే కావచ్చు, చింతకుంట కావచ్చు, ఇస్లాంపుర కావచ్చు, హనుమాన్వాడ కావచ్చు, ప్రతి చోట కూడా నాకు మెజారిటీగా ఓట్లు వేశారు. ఈయన ఓడిపోయినాడు, పనులు చేయమని తిరిగాడు. గెలిచినాక అంతకు 10 అంతల పనులు చేయించాడు. చేయించిన మొదటి టర్మ్కు 2వ టర్మ్కు జగిత్యాల నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన నిధులు చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వం ఒకటైనా కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిందండి, తర్వాత 10 అంతల నిధులు తీసుకొచ్చిన ఆ విశ్వాసంతో చుట్టుపక్కల చాలా చోట్ల నాతో పాటున్న సహచర శాసనసభ్యులు ఓడిపోయినా కానీ నేను ఇక్కడ గెలిచిన. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడేది, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇవాళ ఇంతమంది ముఖ్య నాయకులు ఇక్కడ, మా పితామహులు లాంటి ఎల్లారెడ్డి గారు, మహేశ్వరరావు గారు, దామోదరన్న, సీనియర్ నాయకుడి, ఇంకా పట్టణ పెద్దలు నాయకులు, మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గంగాధర్ గారు కావచ్చు, అదేవిధంగా మన మైనార్టీ నాయకులు, మన మ్యాంగో మార్కెట్లో ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు నా వెనక్కి ఉండి మరి పనులు కావాలని అడుగుతా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ నిధులు ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే మీ అందరూ రోజు పేపర్లు చూస్తారు, మాట్లాడదలుచుకోలేదు. పాతయే చాలా ఉన్నాయి అని చెప్పి ఆపారు. అయినా అటువంటి సందర్భంలో గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా మన అధికారి, అఫీషియల్ అధికారి తను అబద్ధం ఆడితే ఒకరే విక్తుంది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కావచ్చు కానీ 52 పెద్ద మార్కెట్ యార్డులు ఉంటే 2కే నిధులు రిలీజ్ అయినాయి. అందులో మన జగిత్యాల వ్యవసాయ మార్కెట్, రాయకల్ మార్కెట్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు 1,70,00,000 రూపాయల పనులు జరిగినాయి. చూస్తున్నారు బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్లు. ఇది రైతుల కోసమే. రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అన్యాయం జరగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు మనం చూసినాం. నేను చెప్పిన మొన్న వ్యవసాయ అధికారులకు ఎంత రుణమాఫీ అయింది కూడా విలేజ్ వైజ్ డీటెయిల్ తీయమన్నా. పోయిన 10 ఏళ్లలో ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది విలేజ్ తీయమని చెప్పి ధైర్యంగా చెప్పినాం, తీయమని చెప్పి. కాబట్టి 10 సంవత్సరాలలో ఎంత రుణమాఫీ చేసినామో వచ్చిన మొదటి సంవత్సరం అంత 21,000 కోట్ల రుణమాఫీ చేయడం అనేది పెద్ద విషయం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొందరు రాలేదు, అసంతృప్తి, అది తీరుతాయి. అట్లే రైతు బంధు విషయంలో కూడా తప్పకుండా ప్రారంభమైంది, 3 ఎకరాల వరకు వేసింది. మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా, వస్తాయి కూడా. అంటే ఈ రకంగా రైతు పక్షపాతమైన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి మార్కెట్ యార్డ్ రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, సంత పనులకు అయినా కూడా అంటాడు, లేకపోతే షాడో కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్టర్ కూడా నాకు తెలియదు.
ఇప్పుడే సెక్రటరీ గారు అన్నాడు ఎవరే కాంట్రాక్టర్ మీరు కావాలంటే తెలుసుకోరా కాంట్రాక్టర్ ఉండని నాకు కలిసిండి అని కలిస్తే తప్పు కూడా లేదు అధికారులు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కలవాలని కోరుకుంటారు ఎవరైనా కోరుకుంటారు కానీ మనం అంతా పారదర్శకంగా పోతున్నాం ఇప్పుడు పక్కగా సర్పంచ్ గారు కనుంటారు మాజీ సర్పంచ్ లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్ నాయకుడే కావచ్చు ఆయన తీసుకుని సీడ్ ప్రాసెసింగ్ చైర్మన్ గారి దగ్గర పోయినాం అన్వేష్ రెడ్డి గారి దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర 1-4 సార్లు తిరుగుతున్నాం పనులు నడుతున్నాయి కొంత నత్తనడకన కావచ్చు ఎందుకంటే పాత డబ్బులే చాలా రాలే కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు ఈ రకంగా అభివృద్ధి అనేది ఆగకుండా ఇటు వ్యవసాయ మార్కెట్లలో కావచ్చు వ్యవసాయానికి సంబంధించినంత వరకే నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రేపటి నాడు ఆ రోలవాగ్ ప్రాజెక్టుది కూడా చాలా సీరియస్గా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం అతి త్వరలో షటర్లు పెట్టే విధంగా వర్షాకాలంకు నీళ్ళాగే దానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఈ వ్యవసాయ మార్కెట్ పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో చాలామంది ముఖ్య నాయకులు వచ్చి ఇక్కడ మా చెల్లపల్లి సర్పంచ్ అందరూ కూడా ఇక వీళ్ళు ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్య నాయకులు మా ఎంపీ గారి కొడుకు మా రామయ్య మిత్రులు కూడా ఈరోజు పిలవగానే వచ్చారు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది తప్పకుండా ఏదైతే ఇంకా అభివృద్ధి చేయాలో చేస్తాం నేను మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయ్యే ముందు మొరం కావాలన్నారు కొంత పోయించింది కానీ పైసలు కూడా కావాలి ఏదైతే మార్కెట్ ఫీజు మన ట్రేడర్స్ 10 లక్షలు బాకీ ఉన్నారో తప్పకుండా తొందరగా 10 లక్షలు ఇస్తే మొత్తం క్లీనింగ్ చేయించి గ్రావెల్ చేయిస్తారు వరి పంట వస్తున్నది కాబట్టి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ చూసి 1,70,00,000 ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చేయలేదు ఏ వ్యవసాయ మార్కెట్లో కూడా లేదు నాకు తెలిసి పాత వ్యవసాయ మార్కెట్లో కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అన్ని నెలల 30, 40, 50 ఏళ్ళలో కాలే ఇక్కడ కూడా కాలే ఉన్నదా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కాలేదు మరి ఇన్నేళ్లలో రైతులకు లేని ప్లాట్ఫామ్ వర్షం వస్తే తడవకుండా ఉన్న ప్లాట్ఫామ్లు లారీలు వస్తేందుకు దిగబడకుండా రోడ్లు ఇవన్నీ కూడా వేయించడం జరిగింది ఇది కండ్లారా మా పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు రైతు నాయకులు చూస్తున్నారు పెద్ద నాయకులు మీరు కూడా దయచేసి రైతు నాయకులను ట్రేడర్స్ కోరేది ఏంటంటే ఏదైతే మార్కెట్ ఫీజు ఉంటుందో మీరు ఇమ్మీడియట్ కట్టేయండి ఆ పనులు ప్రారంభమవుతాయి లేదంటారా లైసెన్సులు క్యాన్సిల్ చేయించడానికి కూడా నేను ఎట్టి పరిస్థితి వెనకాడ ఇప్పుడు మరి మళ్ళా మాజీ మార్కెట్లో చైర్మన్ల దగ్గరకు పోయి నాకు పైరే కూడా చేయొద్దని కూడా చెప్తా ఉన్నాను అందరికీ నమస్కారం